కాల సమయంలోకి మనం లాస్ట్ వారానికి వచ్చేసాం కదా! సో, ఈ వారంలో మనం జ్ఞాపకం చేసుకునే వాటిలో ఒకటి ప్రాముఖ్యమైనది మనకు తెలిసింది బాగా ఏంటయ్యా అంటే పాద పరిచర్య గాని, లేకపోతే ఆయన సిలువ వేసే గురించి గాని, మనందరికీ బాగా తెలిసిన విషయం ఏంటంటే యేసు ప్రభువారు ఏ ఏ శ్రమలు అనుభవించారు. ఒకసారి శ్రమల దినాల్లో దేవుని శ్రమల గురించి జ్ఞాపకం చేసుకుందాం. మనకు తెలిసినంత వరకు శ్రమ అంటే ఏంటంటే మనల్ని బాధలు పెట్టేది. సో, దేవుడిని బాధ పెట్టింది ఏమన్నా అని చూస్తే ఆయన కొరడా దెబ్బలు కానీ, లేకపోతే ఆయన శిలువ మోపిచ్చిన ప్రతి విషయం మనం ప్రతి శ్రమల దినాల్లో జ్ఞాపకం చేసుకుంటా వస్తాం. అయితే శరీరక తగిన దెబ్బలు మనము లెక్క పెట్టొచ్చు గానీ, ఆయనకి అంటే ఆత్మీయంగా కాకుండా మానసికంగా తొలగిపోని బాధ గానీ, లేకపోతే కుమిలిపోయే అంశాలు గానీ ఏమన్నా ఉన్నయ్యా? వాటి వల్ల ఏం జరిగింది యేసుప్రభు వారికి అన్నది మనం ఆలోచిస్తే, యేసుప్రభు వారికి ఏం జరిగింది? ఆయన ఆశ్రమ పొందటం వల్ల మనకేం జరిగిందో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనందరికీ తెలిసిన అధ్యాయాలు కాబట్టి రిపీట్ చేయకుండా ఒక ఒక డీటెయిల్‌గా చెప్తాను. యెషయా 53 అధ్యాయము 3 వచనం. ఫస్ట్‌ది ఇంకా అధ్యాయం మొత్తం చదవమాకండి. నేను ఓవరాల్‌గా చెప్పుకుంటూ వెళ్తాను. ఫస్ట్‌ది ఏం జరుగుతుందయ్యా అంటే దేవుడిని ఏమయ్యాడంటే యేసుప్రభు వారు ఏమయ్యారంట? తృణీకరింపబడ్డాడనమాట. ఆయన తృణీకరింపబడ్డాడు కాబట్టి ఆయన్ని ఎవ్వరు ఎన్నుకోలేదు. ఆ విషయం ఉందంటారా? ఒకసారి 3వ వచనంలోని లాస్ట్‌లో లైన్‌లో చూస్తే ఏం జరుగుతుంది? దాని ముందులో ఉన్నది కూడా చదవక్క. సో, ఏమయ్యాడంటే అతను తృణీకరింపబడ్డాడు కాబట్టి ఏం చేసాం మనం? ఆయన్ని ఎన్నికించుకోలేదు. ఎన్నిక లెక్క కూడా చెయ్యలేదు అని. ఎన్నికల్లో ఎన్నికింపబడలేదంటే అర్థం ఏంటి? లెక్క చేయలేదని. ఫర్ ఫర్ సపోజ్ మనమే ఉన్నాం. మన కుమారుల్ని చాలా ఎక్కువగా ప్రేమించాం. కుమారులను గానీ, కుమార్తెలు గానీ, లేకపోతే బంధువులను గానీ, వాళ్ళు మనల్ని తృణీకరిస్తే, ఒకవేళ తృణీకరించిన యెడల, మనల్ని లెక్క చేయని యెడల ఏమైద్దంటారు? చెప్పగలరంటారా? వర్ణించగలరంటారా దాన్ని? సో, మన కుటుంబంలో ఒకళ్ళిద్దరు మనల్ని తృణీకరించినా, లేకపోతే ఒక సమాజంలో ఒకళ్ళిద్దరు మన మీద వ్యతిరేక భావం ఉన్నా, మనల్ని అంటే లెక్క చేయకపోయినా, అంటారు కదా! చతకారంగా మాట్లాడినా అన్నట్ల టైప్‌లో ఒక చిన్నది ఒకళ్ళిద్దరు చేస్తేనే మనకెలా అనిపిచ్చిద్దది? చాలా బాధ అనిపిచ్చిద్ది. కానీ ఆయన తరపున నిలబడి మాట్లాడిన వాడు ప్రపంచం మొత్తంలో లేదు. ఆ దోషిని గాదు, ఈయన్ని రక్షించండి, ఈయన్ని విడిపించండి అని మాట్లాడిన ఆయన ఈయన్ని లక్షించండి అన్న మాటల ఒక్కళ్ళైనా మాట్లాడలేదు. సో, ఆయన ఆ తృణీకరింపులో మనకే ఒకవేళ ఎవరైనా చెప్పడానికి నాకే రావట్లేదు గానీ, ఒకవేళ అది ఫేస్ చేస్తే, ఒకళ్ళ చేత మనం తృణీకరింపబడ్డాము అన్నది మనం ఫేస్ చేస్తే వాళ్ళకి అర్థమైద్ది ఖచ్చితంగా. ఆ బాధ ఎంత ఉండిద్దని. అంతే కదా! మనం ఎంత వాల్యూ ఇచ్చినా, ఎంత ప్రేమ చూపించినా స్వస్థతలు అనుగ్రహించాడు. లేకపోతే మంచి చేశాడు. చనిపోయిన వాడిని లేపాడు. ఏ కార్యమైనా ఏదైనా పాజిటివే చేశాడా? నెగెటివ్ ఎక్కడైనా చేశాడా? సమృద్ధి లేకపోతే ఆ ఇంట్లో ఆ పెళ్లి విందులో సమృద్ధి కొరతను తీసివేసి వాళ్ళని ఘనంగా ఉంచేలా చేశాడు. అంత చేసినా గూడా ఆయన్ని ఆళ్ళేం చేశారంట? తృణీకరించారంట. మన కొరకు ప్రాణం పెట్టాడాయన. మన కొరకు రక్తాన్ని గార్చాడాయన. మన పాపాల్ని భరించాడాయన. ఒకవేళ ఆ సమయంలో ఆయన తృణీకరించిన మాట ఆయనకి బాధ కలిగిందని నువ్వు నమ్మినట్లయితే, ఇప్పుడు ఒకవేళ ఆయన నువ్వు తృణీకరిస్తున్న ఆ బాధ గూడా ఆయనకు కలుగుతుందంటారా? లేదంటారా? అందుకనే రెండోసారి సిలువ వేయటం గురించి ఏం మాట్లాడారు అంటే, ఒక్కసారి దేవుని మేలును అనుభవించావు. స్వస్థతను రుచి చూసావు. కానీ మళ్ళీ నువ్వు తప్పిపోతే ఏమవుతుంది? రెండోసారి సిలువేయటం అంటే జస్ట్ ఆయన 3 మేకుల చుట్టలో కొట్టేసి ఆయన నిలువబెట్టడం కాదు సిలువేయటం అంటే. జస్ట్ సిలువేయటం అంటే 3 మేకులే కదా అన్న మాట్లాడినంత ఈజీ కాదు. దాని వెనకాల ఏముందయ్య అంటే ఇంత బాధుంది. ఆయన తృణీకరించిన బాధుంది. నేను ఇంత చేసినా నా ప్రజలు మా కుమారుడు నన్నేం చేశాడు? మన మన పిల్లల గురించి మనం మాట్లాడితేనే మాట్లాడుకుంటాం. వాడికి చదువు కోసం నేను అంత చేశాను, ఇంత చేశాను, ఆహారం సమకూర్చాను. వాడేమో ఈ పనులు చేశాడన్న మాటకి మనకెంత బాధేసిద్ది? అది ఫస్ట్‌ది ఏమయ్యాడు? తృణీకరింపబడ్డాడు. ఆ తృణీకరించడం వల్ల ఎవరు కనీసం కూడా ఆయన్ని లెక్క చేయలేదు. అది బాధంటారా? కాదంటారా? శ్రమంటారా? కాదంటారా? ఇబ్బందంటారా? కాదంటారా? ఈ ఈ విషయం దేవునికి మనం చేస్తున్నామా లేదన్నది మన ఆత్మీయ పరిశీలన. దాని గురించి నేను మాట్లాడను. సో, రెండోదిగొచ్చేసరికి ఏంటయ్యా అంటే విసర్జించారంట.
అంటరాని వాడా ఆయన ఏమన్నా విసర్జించడానికి? లేదు. ఆయన తరపున మేలులు నేను యేసు ప్రభువారి వల్ల మేలులు పొందలేను లేదు అన్న ఉన్న వాళ్ళు అక్కడ ఎవరైనా ఉన్నారా? మనలో ఎవరైనా ఉన్నారా? అందరూ సమస్తము అందరూ గూడా అసలు విషయం ఏం జరుగుతుందో ఎక్కడ అంటే ఎవరి విషయంలో అయినా ఏం జరుగుతుంది? మేలులు ఎవరి దగ్గర నుంచి అయితే ఎక్కువ పొందుతారో వాళ్ళనే విసర్జిస్తారు. అదేంటో అర్థం కాదు. తిట్టినోళ్ళందరూ సమానంగానే ఉంటారు గానీ, ఎవరైతే ప్రేమ చూపిచ్చారో, ఎవరైతే మనకి సహాయం చేశారో వాళ్ళనే విసర్జిస్తారంట. ఇది లోకం తీరు. సో, యేసు ప్రభు వారికి అది బాధ కలిగిచ్చిదంటారా? లేదంటారా? చల్లని గుండెలో కత్తుల్ని ఇలా జూసుకుంటూ ఎళ్ళినట్టుండిద్ది. సొంత వాళ్ళే విసర్జిస్తే, మన వాళ్ళే విసర్జిస్తే, కొడుకులే, కూతుర్లే, కోడళ్ళే ఎవరైనా విసర్జిస్తే ఆ బాధ ఎలా ఉండిద్దో అనుభవిచ్చినోళ్ళకి బాధ తెలిసిద్ది. నాకంత అనుభవం లేదు గాబట్టి నేను చెప్పలేను గానీ, అనుభవిచ్చినోళ్ళకి ఆ బాధ ఎంతని ఆ బాధ ఎట్లా ఉండిద్దని ఎక్స్‌పీరియన్స్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళని అడిగినా గూడా ఆ బాధని వర్ణించడం గూడా వాళ్ళ మాటలు రాదు. ఏమన్నా వర్ణించమంటే కంటిలోంచి నీటి చుక్కలు తప్ప ఏవీ రావు. అలాంటి బాధను ఆయన ఏం చేశాడు? దిగమింగుతానే ఉన్నాడు. రెండోది విసర్జించాడు. మూడోది ఏమయ్యాడంటే వ్యసనాక్రాంతుడయ్యాడనమాట. దేని చేత వ్యసనాక్రాంతుడయ్యాడాయన? మన వ్యసనాలన్నిటిని ఎవరి మీద మోపించాడంట ఇప్పుడు? ఆయన మీద మోసాడు. సో, ఆయనకున్న వ్యసనాలు కాదిది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం. 'రాజ్ కుమార్' అక్క గాని ఏం తప్పు చేయలా. మంజులక్కొచ్చి 'రాజ్ కుమార్' అక్కని నువ్వు ఇది తప్పు చేసావని నింద మోపింది. ఎంత ఫీల్ అయిద్ది? అంటే అక్క ఫీల్ అవ్వదు కాబట్టి అక్కని ఎంచుకుంటున్నాలే. ఎంత ఫీల్ అయిద్ది? చేయకపోయినా ఒక విషయం చేసావంటే ఫస్ట్ థింగ్ కోపమైనా రావాలి. ఎందుకంటే నేను చేయని దానికి నేను చేసిన దాన్ని నేను ఒప్పుకుంటా కానీ చేయని దాన్ని అన్న మాట అంటే మాత్రం ఊరుకునేదే లేదు అంటాం మనం. ఫస్ట్ థింగ్. రెండోది ఏవి చేయకపోయినా నా మీద ఎందుకు ఇంత బాధ వస్తాయి ఇన్ని వస్తాయి అన్న ఏడుపు వచ్చిద్ది. సో అక్కడ లిటరల్లీగా ఏం జరుగుతుంది అంటే ఆయనది తప్పు కాదు, ఆయన చేసింది కాదు, కానీ ఆయన మీద ఆ భారం పడటం వల్ల కోపం అంచుకుంటున్నాడు. అలాగే రెండవదిగా ఆ బాధను కూడా అంచుకుంటున్నాడు. చేయికి దెబ్బ తగిలిన ఒక గాయం అనేది ఒక వారంలో మానిద్దేమో. ఆయనకి తగిలిన కొరడా దెబ్బలు కానీ లేకపోతే ఏవైనా ఒక నెలలో మానిద్దేమో. కానీ మనం అంటాం కదా, శరీరానికి తగిలిన దెబ్బ మాయం అవ్వచ్చు కానీ మనసుకు తగిలిన దెబ్బ మాత్రం, ఈ సామెతలు మాత్రం భలే చెప్తున్నాం. సో అక్కడ కూడా ఏం జరుగుతుంది అంటే యేసుప్రభు వారికి గాయాల గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఆయన శరీరానుసారంగా ఎంత శ్రమ పొందాడు. ఒక బుధవారం మధ్యలో నుంచి మొదలుకొని శుక్రవారం, శనివారం ఎంత శుక్రవారం మొత్తం ఎంత శ్రమ పడ్డాడు, ఎంత చేశాడు అదంతా మనకు తెలుసు. అదంతా మనము ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ మూవీ చూసిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. సో అంత బాధను కూడా శరీర సంబంధంగా మనం మాట్లాడుకోవచ్చు. కానీ కనపడకుండా తగిలే గాయాలే గట్టిగా ఉంటాయి. కంటికి కనపడకుండా జరిగే యుద్ధాలే పెద్దవి అన్నట్లు కంటికి కనపడకుండా ఆయన దాచుకున్న బాధ ఇంకా వర్ణాతీతంగా ఉండిద్ది. ఫస్ట్ తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, వ్యసనాపరుడయ్యాడు, వ్యాధిని అనుభవించాడంట. ఆయనకి ఎక్కడైనా ఏ వ్యాధి అయినా తగిలిందని ఏమన్నా ఉందా? ఎక్కడా లేదు. వ్యాధిని అనుభవించాడు. మనకు ఒకరోజు జ్వరం వచ్చి ఇంట్లో పనుకొని ఏమైనా పని చేయమంటే ఏమైద్ది? అంత వ్యాధిలో ఒక దెబ్బ కొడితే ఏమైద్ది? అసలుకే నలిగిపోయి ఉన్నాడు, అసలుకే వ్యాధిపరుడై ఉన్నాడు. ఆ సమయంలో రక్తం బయటకు వచ్చేదాకా కొడతా ఉన్నారు, ఓర్చుకుంటా ఉన్నాడు. ఎందుకు ఓర్చుకున్నాడు అన్నది తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ ఏం అనుభవించాడో మాట్లాడుకుందాం. ఫస్ట్ది ఆ రక్తం అంత వచ్చినా ఓర్చుకుంటున్నాడు. ఆ వ్యాధిలో అంత వ్యాధి ఉంది ఆయనకి. ఆ వ్యాధిలో కూడా ఏం చేస్తున్నాడు అంటే ఆ బాధని ఓర్చుకుంటా ఉన్నాడు. ఐదవదిగా చూస్తే ఆయన్ని మనం ఆయన కీర్తి ఇచ్చే విషయంలో కానీ ఆయన గురించి పాడే విషయంలో కానీ ఒకటి బాగా మాట్లాడతాం అనమాట. 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అతి సుందరుడు. అలాంటి వాడు ఏమయ్యాడయ్యా అంటే చూడనొల్లకపోయాడు అనమాట. దేని చేత? ఆయనకు శరీరానికి పొందిన ఆ గాయాల ద్వారా, ఆ చీలుల ద్వారా చూడంగానే ఒక రక్తాన్ని చూడంగానే ఏమనిపించిద్ది? ఒళ్ళు గౌరు పుట్టిద్ది కదా, ఆ టైప్ స్థితిలో అయిపోయాడు అనమాట. ఎలాంటి వాడు? అతి సుందరుడు. నువ్వు 10,000 మంది నుంచోబెట్టినా కూడా ఆయన సౌందర్యం ఏంటని అంతమందిలో కూడా నువ్వు నిక్కచ్చిగా తేల్చి చెప్పగలంత సుందరుడు ఆయన. అలాంటి ఆయన ఎలా ఉన్నాడంటే ఇప్పుడు చూడటానికి కూడా
సాధ్యం కాని సిచ్యువేషన్లో ఉన్నాడు. ఇందాక అనుకున్నాం, సురూపమైన సొగసైనా కూడా లేకుండా పోయాడు అన్నమాట. ఎంత సౌందర్యవంతుడు, ఎందుకు అనుభవించాడు, ఎందుకు బాధ పొందాడు అన్నది మనకు బాగా తెలుసు. నేను తర్వాత చెప్పాలనుకున్నా కూడా మనకు బాగా తెలుసు. ఎందుకు అనుభవించాడంట? మనకు ఒక స్వరూపాన్ని ఇవ్వడానికి, మనకి ఆత్మీయ స్వరూపంతో మనల్ని నింపటానికి. ఆయన స్వరూపహీనుడిగా మారాడు అన్నమాట. చూడటానికి కూడా ఇష్టపూరితంగా లేడు. ఇంకోటి, వేధించబడ్డాడు. ఎలా వేధించాడు? వాళ్ళు శరీరం మొత్తం మండుటెండలో ఉంది, అంగీ తప్ప ఏమీ లేదు. ఆ అంగీలకు కూడా చీట్లు వేసుకొని వేధించారు. అప్పటికే మొత్తం రక్తంతో కారిపోయి ఉంది, తల మీద ముళ్ళ కిరీటంతో వేధించారు. అంత బాధను అనుభవిస్తా కూడా ఉమ్మూశారు, బాధించారు. ఆ దాహం అంటే చేదు చిరకనిచ్చారు. ఇదంతా వేధింపు అంటారా కాదంటారా? ఇదంతా వేధింపే కదా. సో దేవుడు కోరుకుంటుంది ఒకటైతే, మనం చేసేది వేరేదైతే ఏమైద్ది? అది ఖచ్చితంగా వేధింపే అయ్యిద్ది. ఎందుకు? ఆయన అడిగిన దాహం, కానీ ఏమి ఇచ్చారు వాళ్ళు? మనం చేదు అనుభవం ఇస్తే ఆయనకి, వాళ్ళు చేదు చిరకనిచ్చారు అనుకొని నేను పానకాలు వేస్తాను, గుడ్ ఫ్రైడే రోజు పానకాలు తీసుకురావటం కాదు కదా. ఆయనకి చేదు ఇచ్చారు వాళ్ళు. మనం చేదు జ్ఞాపకంగా ఉండకుండా ఉంటే చాలు కదా. సో ఆ చేదు జ్ఞాపకంగా నువ్వు మిగిలావా, నేను మిగిలానంటే సంసోన్ ఏ రీతిగా మిగిలాడు? లేదు, సొలొమోను ఎంత ప్రేమించిన వాడు చివరికి వచ్చేసరికి ఏ జ్ఞాపకంగా మిగిలాడు ఆయనకి? మనసునంట తొలగిపోయాడా? ఆ విషయంలో ఎంత బాధపడి ఉంటాడు యేసుప్రభు వారు? అలా ఒకసారి నువ్వు వచ్చి తొలగిపోయావంటే ఆయన మళ్ళీ ఆ బాధను నువ్వు ఇస్తానే, ఆ చేదు జ్ఞాపకాన్ని నువ్వు ఇస్తానే ఉన్నావు, ఆయన్ని వేధిస్తానే ఉన్నావు అని అర్థం. తర్వాతది, మొత్తబడ్డాడు, బాధింపబడ్డాడు. రెండింటికి డిఫరెంట్ లేకుండా ఒకే దాంట్లో ఎందుకు చెప్పానంటే, ఆయన మొత్తబడటం ద్వారా ఆయన బాధింపబడ్డాడు. తర్వాతది, గాయాలు పొందాడు. నేను చెప్తున్న ఇవన్నీ వర్డ్స్ అన్ని ఆ 53 అధ్యాయం ఫస్ట్ ఒక్కొక్క వచనం గురించి, అది ఒక్కొక్కటి వివరించాలంటే 15 మినిట్స్ సాంగ్స్లో కవర్ అయిపోయినాయి కాబట్టి అవి వివరించుకొని చెప్తా ఉన్నా. సో తర్వాత ఏమైందంటే, మొత్తబడటం వల్ల ఆయన బాధింపబడ్డాడు. తర్వాత గాయాలు పొందాడు. ఎన్ని గాయాలు పొందాడు అంటారు? ఎన్ని కొరడాలు పొందాడు అనలా, ఎన్ని గాయాలు పొందాడు? చాలా పొందాడు. ఎన్ని పొందాడు? 39కి ఉన్న కొరడాలు గుచ్చుకోబడి ఎన్ని గాయాలైనవి అన్నది అదంతా వాస్తవమే. కానీ ఆయనకు ఉన్న ప్రాముఖ్యమైన గాయాలు ఎన్నాయంటే 5 గాయాలు. దేనికి రిప్రజెంట్ చేస్తున్నాయి అన్నది మనకు బాగా తెలుసు. బలుల గురించి, దాని గురించి మనకు తెలుసు. సో ఆయన గాయపడ్డాడు, ఆ గాయాలు అనుభవించాడు. కొరడాలు ఏం చేసినాయంట, ఒక 19 ఇంచెస్ది ఒక శరీరం లోపలికి దిగి ఇటు నుంచి లాక్కుంటూ వస్తుందంటే, మనము డెల్స్లో కొలుస్తాం కదా పెయిన్. ఒక తల్లి యొక్క పెయిన్ డెల్స్ ఎంత 270 సంథింగ్ ఎలా అంటారు. దానికి మించిన ఒక డెల్స్ ఒక పెయిన్ ఎవరు అనుభవించారు అంటే ఆయన కొరడాలు పొందటం ద్వారా అనుభవించారు. తల్లి అనుభవించిన ఆ పెయిన్ కోసమై అంటే ఒక జీవి ఈ లోకంలో పుట్టడానికి. మరి యేసుప్రభువారు అంత బాధ ఎందుకు పొందాల్సి వచ్చిందంటే, సమస్త మానవులు యేసులో రక్షింపబడటానికి. ఆ బాధ అనుభవించాడు ఆయన, ఆ గాయాలు అనుభవించాడు ఆయన. తర్వాత అది కూడా అయిపోయింది. నలగొట్టబడ్డాడు. తర్వాతది, శిక్షింపబడ్డాడు. శిక్షింపబడటం అంటే మనం ఒకటి తప్పు, ఎవరికైనా శిక్ష అనేది ఎన్ని ఉంటాయి అంటారు? ఎన్ని ఉండాలి? ఎన్ని శిక్షలు ఉండాలి ఒక మనిషికి? రోమా సంఘం రోమా ప్రభుత్వం, ఆగనాగారు ఒక్క నిమిషం ఆగండి నాన్నగారు. రోమ సభ్యుల సంఘం తరపున, లేకపోతే ఆ యొక్క రోమియోల ప్రభుత్వం తరపున మనిషికి ఎన్ని శిక్షలు ఉంటాయి? సెక్షన్లో ఏదైనా ఒకటి ఐదర్ సిలువైనా వేయాలి, ఒకటైనా రాళ్లతో అయినా కొట్టాలి, లేకపోతే కొరడాతో అయినా, ఏదైనా ఒకటే. ఆయన శిక్షింపబడటానికి కారణం ఏంటి అంటే, ఎందుకు 2 సార్లు ఎందుకు? ఒకటి శారీరక సంబంధంగా ఆయన అక్కడ నలిగిపోయాడు, విసిగిపోయాడు. శరీర సంబంధంగా ఆయన చీలింపబడ్డాడు. ఆత్మీయ సంబంధంగా ఆయన పొందుతున్న ఆ మరణం ఏం చేస్తుంది అంటే రక్షణ ఇస్తా ఉంది. ముందలు పొందిన ఆ శిక్ష ఏంటో దేనికి అర్థమై అంటే, ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి శిక్ష అనేది కన్ఫర్మ్.
ఈవెన్ ఏ గాడ్ నీడ్ టు బి కమ్ ఫ్రమ్ మదర్ ఊమ్ అంటారు కదా. అంటే ఏంటంటే ఈవెన్ దేవుడైనా కూడా మా తల్లి కడుపు నుంచే రావాలి. ఈవెన్ ఆ దేవుడైనా కూడా లోకంలో శ్రమను అనుభవించి తీరాల్సిందే. ఆయన బతికిందిన సంవత్సరాలు ఒక జీవిత సంవత్సరం 100 సంవత్సరాలు అనుకో. ఆ 100 సంవత్సరాలకు తగిన ఆ బాధని ఆయన ఆ కొరడాల ద్వారా కానీ లేకపోతే ఆ చీలికల ద్వారా కానీ అక్కడ భరించేశాడు. ఇప్పుడు మోస్తున్న భారం, ఆ సిలువ భారం మొత్తం మనకొక ఆత్మీయ భారం అన్నమాట. ఆత్మీయంగా మనం ఆయన మీదకి పెట్టిన భారం. ఆ శిక్ష ఇచ్చింది రోమీలను అనుకుంటాం మనం, లేకపోతే రోమా సంఘం అని అనుకుంటాం. కానీ అది జరుగుతుంది ఎవరి కోసమై అంటే, ఆ శిక్ష విధించడానికి కారణం ఎవరై అంటే, ఆది నుంచి మొదలుకున్న అబ్రాహాం నుంచి ఆదాం దగ్గర నుంచి కూడా వస్తున్న ఆ భారం మొత్తము ఆయన మీద పడ్డది. రోమిని తిట్టుకోవటం కాదులే కానీ ఆ భారంలో మనం కూడా ఒక భాగమే. ఆ భారం ఆయన మీద వేయటంలో మనం కూడా ఒక భారం. ఏ రీతిగా చెప్పగలవు నువ్వు భారం అంటే, నెక్స్ట్ వచనాల్లో అదే మాట్లాడతాడు. నీ క్రియల ద్వారా ఆయనకి అది జరిగింది, నీ దోషాల ద్వారా ఆయనకి ఇది జరిగిందని తర్వాత మాట్లాడుకుంటూ ఉంటాం. తర్వాత శిక్షింపబడ్డ తర్వాత అవమానింపబడ్డాడు, దూషింపబడ్డాడు, తర్వాత దౌర్జన్యం నొందాడు అనమాట. ఇది ఒకటి చదవండి, యెషయా 53:7. సో ఏమయ్యాడంటే ఈయన, ఎవరినైనా మనం దౌర్జన్యం చేస్తే ఊరుకుంటామా? కానీ దౌర్జన్యం పొందుతా కూడా ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను. నాకు బాధ వచ్చింది, ఏడవాలని ఉంది, అరవాలని ఉంది. ఆపుకుంటే ఏమైంది? ఖచ్చితంగా గొంతులో ఏదో అడ్డం పడ్డట్టు కానీ గట్టిగా అరవాలి, తప్పదు. ఎందుకంటే అంత బాధ ఉండిద్ది, అంత ఫ్రస్ట్రేషన్ ఉండిద్ది, అంత బాధ ఉండిద్ది. కానీ ఆయన ఎలా ఉన్నాడయ్యా అంటే, నోరు కూడా తెరవలేదంట. బొచ్చు కత్తుకు తెచ్చే ముందల గొర్రె పిల్లలా ఉండిద్దో ఎందుకున్నాడంటారు ఇప్పుడు చెప్పండి. ఇన్ని బాధలు ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు ఆయన అలా ఉన్నాడు ఇప్పుడు చెప్పండి. ఇంకా 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 సరే నేను చెప్తాను. ఇప్పుడు నాన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తారు కదా. ఒక తల్లి కుమారుని కాపాడటానికి తల్లి అడ్డం పెడితే ఆ తేనొచ్చి కుట్టింది. అరిసిందా? బాధపడ్డదా? ఎందుకు పడలేదు? బిడ్డను ప్రేమిస్తా ఉన్నారు తల్లి. దేవుడు ఈ లోకంను ఎంతో ఏం చేశాడంట? ఎందుకు ఆయన నోరు తెరవలేదు, ఎందుకు నోరు విప్పలేదంటే ఆయనకున్నది ఏంటిది? ప్రేమ ఉందన్నమాట. సో ఆయనకు ప్రేమ ఉండటం వల్ల ఎవరు తృణీకరించినా, ఎవరు ఎన్నుకోపోయినా, ఎవరు దుష్కార్యం ఆడినా, ఎవరు దుర్భాషలాడినా, ఎవరు ఎన్ని నిందలు మోపినా, ఎవరు ఎంతగా గాయపరిచినా, అది శరీర గాయమే కానీ, మానసిక గాయమే కానీ, కొరడాలే కానీ, బాధలే కానీ, భారమే కానీ, ఆయన కనీసం నోటి నుంచి కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట మాట్లాడాలి. నిన్ను ప్రేమించిన వాడిని నువ్వు ప్రేమించటము ఈక్వాలిటీ అంటారా, లేకపోతే డిస్క్రిమినేషన్ అంటారా? ఖచ్చితంగా చెయ్యాలి కదా, ప్రేమించాలి కదా. ఆయన ఎంత ప్రేమించకపోతే ఈవెన్ నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులు కూడా ఆ మాత్రం ప్రేమించుండరేమో. సో ఆయన అంతగా ఇదవ్వటానికి కారణం ఏంటంటే నిన్ను ప్రేమించటం ద్వారానే. ఒకసారి 53వ అధ్యాయము 7వ వచనంలో లాస్ట్ లైన్స్ చదువు ఒకసారి. పైన పేజీలో పైన నుంచి చదువు, పక్క పేజీలో పైన నుంచి చదువు చదువు. నిశ్చయంగా ఆయన ఏం చేయలేదంట? అన్యాయం ఏమీ చేయలేదు. ఇప్పుడు వస్తున్న క్వశ్చన్కి ఆయన అన్యాయము ఏమీ చేయలేదు. ఆయన నోట ఏ కపటం లేదు. ఏ అన్యాయం చేయనివాడు, ఏ కపటం లేనివాడు ఎందుకు అనుభవించాల్సి వచ్చింది బాధ? మనం ప్రేమించాడు కాబట్టి. సారీ, ఆయన మోసిన భారాలు ఏంటో చెప్పండి. మన పాప భారం, ఇంకా మన దోషాలు, ఇంకా పాపలు ఆయన భరిస్తుంది ఏంటంటే ఆ అన్యాయపు తీర్పు, ఆ అన్యాయం ఆయన చేయకపోయినా ఆయనకి అన్యాయంగా ఎందుకు జరిగిందంటే నువ్వు చేసిన అన్యాయం ఆయన మీద ఉంది. ఇప్పుడు నీ కర్స్ అనేది ఎవరి మీద ఉందయ్యా అంటే ఆయన మీద పడ్డది. అప్పుడు వాళ్ళు చేసిన అన్యాయానికి బలైన వాడు ఎవరయ్యా అంటే
ఈ బలి పశువు బలయ్యాడు. సో ఆయన మోసిన భారాల గురించి మాట్లాడుకుంటే మన రోగాలే. ఆయన మోసిన ఆ మోయలేక ఆయన మీద మోపిన ఆ ఘోరమైన భారం ఏంటి అంటే నీ యొక్క నా యొక్క పాపం ఇదిగో తూర్పు నుంచి పడమటి వరకు విస్తరించిన ఈ పాపమే ఆయన ఆ శిలువలో ఆయన మీద మోస్తా ఉన్నాడు అన్నమాట. సో ఆయన మోసిన భారాల గురించి మాట్లాడేసాం. ఆయన గాయాలు ఏంటి అంటారు? అక్కడ దానికి ఒక పేరుంది. మన చేసిన పనులకి మనం చేసిన ప్రతి అతిక్రమ క్రియలు ఏమైనాయి అంట ఆయన అక్కడ మీరు చదువుకోవాల్సి వస్తే అక్కడే ఉంది 5వ వచనంలో క్లియర్గా నేను చెప్తున్న ప్రతి ఒక్క మాట 53 అధ్యాయం నుంచి చెప్తున్నాను. సో ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్. సో ఏం జరుగుతున్నాయి అంటే నీ అతిక్రమాలే ఆయనకి ఏమైనాయి అంట. అప్పుడు సిలువ అయిపోయింది, వేసేసారు, అయిపోయింది, గాయాలు పొందాడు. ఒకవేళ ఇప్పుడు మనం అతిక్రమాలు చేసినా కూడా ఆయనకి గాయాలు అవుతాయి అంటారా? అక్కడే జరుగుతుంది. మాటికి మీరు నా గాయాలని ఎలా రేపుతున్నా అన్న క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఏంటయ్యా అంటే మనం చేస్తున్న ప్రతి అతిక్రమ క్రియలే ఏం చేస్తాయి అంట. నువ్వు ఆలోచనలు తప్పుందా? ఆయనకు పెట్టిన ముళ్ళ కిరీటం దేనివల్ల అంటే నీ ఆలోచన మూలంగా మొలిసినదే. నీ ఆలోచనల్లోంచి చిగురించిన ఆ దోషమే ఆయనకు ముళ్ళ కిరీటం అయింది. ఆయన చేతులు శీలలు కొట్టారా? ఒక ఆయన చాలా చతకారంగా మాట్లాడతారు శీలలు కొట్టుకున్నారని. కానీ ఆ శీలలు ఎందుకు దిగబడ్డాయి అంటే నీ చేతులు చేసిన పనులే, నువ్వు చేసిన పనులే, నీ చేతులారా నువ్వు చేసిన ఆ దోషమే కాళ్ళకి ఎందుకు జరిగినాయి అంటే ఈ పరిగెత్తుతున్నాడు. ఆయనేమో పాప నుంచి దూరంగా పరిగెత్తాలని ఏసే పరిగితే పాపం వైపు పరిగెత్తడానికి వీళ్ళు పరిగెత్తుతున్నారు. నువ్వు పరిగెత్తిన అందుకని ఏమంటాడు, నేను వెళ్ళిన ప్రతి మార్గం నా అడుగుల యొక్క లెక్క ఎవరికి తెలుసు అంట. సో నువ్వు ఏ మూమెంట్లో తప్పటడుగులు వేసి వెళ్ళావు ఆ మూమెంట్ ప్రతి ఒక్క గాయము ఆయన కాళ్ళకి దిగబడతానే ఉంది. అన్ని సంవత్సరాలుగా ఆయన ఆ బాధని ఇంకా మోస్తానే ఉన్నాడు అనమాట. ఆయన దెబ్బలు ఏంటంటారు? ఆ దెబ్బల వల్ల ఏం జరిగినాయి అంటారు? నీకు స్వస్థత ఇవ్వటానికి ఆయన దెబ్బలను ఓర్చుకున్నాడు. ఆ స్వస్థత నువ్వు తీసుకోకుండా అలాగా ఇది ఈ టైంది కాదు, నాది కాదు, నాకు సంబంధించింది కానీ అని విసర్జించినంత కాలం ఏం జరుగుతుందయ్యా అంటే నువ్వే క్షీణించిపోతావు అన్నమాట. ఈ వాక్యం నా కోసం కాదు, ఒక వాక్యం చెప్తే ఇది వాళ్ళ కోసం వీళ్ళ కోసం అని పాయింట్అవుట్ చేసిన దానికన్నా ఈ వాక్యం నా కోసమని నేను తీసుకుంటే బలపడతాను నేను, అంతే కదా, సరి చేసుకునేది నేను. అలా కాకుండా వేరేలాగా ఉంటే వాక్యము పోతానే, నీళ్లు కారిపోతా వెళ్ళిపోతానే ఉంటుంది, వ్యర్థమవుతానే ఉంటుంది. మన బాధ ఏమవుతుంది అంటే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చిన్న పుండే పెరిగి 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 కాళ్ళు మొత్తం తీసేదాకా అయింది. ఆ కాలు తర్వాత మొత్తం శరీరాన్ని మొత్తం చంపేసింది అన్నమాట. ఏదో ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా, మనం విషయం దాగి పక్కన బాగుపడకూడదని కోరుకోవడంలో తప్పది. ఎందుకు విషయం తాగింది ఎవరు? మనకొక ముళ్ళు ఉంటే దాన్ని తీసుకోవడానికి మనం ఆలోచించాలి. ఎలా తీసుకోవాలా ఆ దెబ్బనంటే ఆయన గాయాల ద్వారా, ఆయన గాయాల నుంచి వచ్చిన స్వస్థత ద్వారా ఆ విషయాన్ని మనం విరగొట్టుకోవాలి కదా. మన చేతుల్లోనే ఉంది విషం విరుగుడా లేకపోతే విషం పాకించడం అనేది బాడీ మొత్తానికి. కానీ ఎప్పుడైనా ఒక ముళ్ళు ఉంచబడిందంటే తేలిగ్గా ఉండదు. అది ఎప్పటికైనా అంటారు కదా, కంట్లో నలుసు కానీ ఒంట్లో ముళ్ళు కానీ ఎప్పటికైనా బాధించాల్సిందే, బాధ అనుభవించాల్సిందే. ఆ బాధ నీకు రాకూడదని ఆయన దెబ్బలు పొందాడు. ఆ అస్వస్థత నువ్వు కలగకూడదని ఆయన దెబ్బలు పొందాడు. జ్ఞాపకం చేసుకుంటున్నామా? మనం చెప్తున్న మాటల్లో చెప్పడానికి నాకు సాధ్య రీతి కాకపోవచ్చు, కానీ ఒక్కసారి కళ్ళు మూసుకొని మనమే ఊహించుకొని ఉంటే అంత బాధ అనుభవించాడా, ఇంత చేశాడంటే మన మనసు ఇంకా తగ్గిపోతుంది. ఖచ్చితంగా అణచబడుతుంది మన మనసు. కానీ ఇంకా కూడా అణచబడకుండా దేవుడు చూపని అధికారం కోసం కానీ, దేవుడు చూపించని గర్వం కోసం కానీ, దేవుడు చూపించని ఆ తెగింపు కోసం కానీ వెంపర్లాడిందంటే మనసు ఎలా ఉందంట? చంచలమైనట్టే ఉంది. ఆ విషయం నీ హృదయంలో ఎల్లప్పుడూ ఉంటానే ఉంది.
దేవుడు అడుగుతుంది ఒకటే ఒకటి, దేవుడు కోరుకునేది ఒకటే ఒకటి. 100 మంది గొర్రెల్లో ఒకటి తప్పిపోతే నేను వదిలేయాలనుకోవట్లా. ఒక్కటి కూడా తప్పిపోకూడదని కోరుకుంటున్నాడు ఆయన. ఆ ఒక్కదాని కోసమే మరణించాడు. ఆ ఒక్కటి ఒకవేళ నువ్వా నేనా, నేనే అయ్యి ఉండొచ్చు. నేను చాలాసార్లు తప్పిపోయే గొర్రెని. నేనే అయ్యి ఉండొచ్చు, నేనే బాధ పెట్టి ఉండొచ్చు. గమనించి దేవుని ఈ శ్రమ దినాలు అందుకే కదా, శ్రమ దినాలు ఎందుకంటే బలపడటానికి. దేనిలో బలపడటానికి? నువ్వు ఏడ అన్నం తినకపోతే బలహీనం అవుతాం, కానీ ఎలా బలపడతాం అవుతావు? ఆత్మ బలపడుతుంది. ఇంకా దేవునిలో నువ్వు బలపడటం కోసం, దేవునిలో బలపడాలంటే దేవుడు చేసిన త్యాగాలు తెలియాలి కదా మనకి, దేవుడు చేసిన పనులు తెలియాలి కదా. ఎంత త్యాగం చేయకపోతే ఈరోజు కాలు మీద కాలు వేసుకొని ఇక్కడ కూర్చొని ఏమంటున్నావు, దేవుడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి ఇక్కడ నుంచి మన కాలు మీద కాలు వేసుకొని మాట్లాడుకుంటున్నాం. నీకు అంత అధికారం రావటానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క మరణం. లేకపోతే మనం కాళ్ళ మీద కాలు వేసుకునే స్వేచ్ఛ మనకు లేదు. మనం ఎవరి కింద ఉన్నాం అంటే మరణానికి కింద ఉన్నాం. మనం ఎవరికి బానిసలమే ఉన్నాం అంటే సాతానికి బానిసలమే ఉన్నాం. మనం ఎవరికి లోబడి ఉన్నాం అంటే లోకానికి లోబడి ఉన్నాం. మన పైన పై చేయి ఎప్పుడు వేలయ్యే. కానీ ఇలా నా కుమారుడు ఉండకూడదు. మనం అనుకుంటాం మా కుమారుడు ఎప్పుడు కింద ఉండకూడదు, ఖచ్చితంగా పైకే రావాలి. సో దేవుడు కూడా నా కుమారులు, నా పిల్లలు, నా వాళ్ళు ఇంకెలా ఉండకూడదు, ఎదగాలి, పైన ఉండాలని చెప్పేసి ఏం చేస్తున్నాడు అంటే నీ పాపం ఆయన మీద వేసుకున్నాడు, నీ భారం ఆయన మీద వేసుకున్నాడు. సో ఆయన ఇచ్చిన ఒక విలువ ఏంటి అంటే నిన్ను నిలబెట్టడానికి. నువ్వు తప్పిపోవాలని కాదు దేవుడు చేస్తుంది, నువ్వు దేవునిలో బలంగా ఉండటానికి దేవుడు ఈయన చేస్తున్నాడు అన్నమాట. సో గాయాల గురించి మాట్లాడుకున్నాంగా, గాయాలు 5 ఎందుకు పొందాడంటే తన్ను తాను అపరాధ పరిహార బలిగా ఆయన ప్రకటన చేసుకున్నాడు అనమాట. ఒకసారి అది విషయం చదవక 10వ వచనం. అతను తన్ను తానే, ఎవరా అపరాధాలు? దేవుడైనా అపరాధం చేశాడా? ఆయన ఏం చెప్పాడు? శిక్షేసిన ఆయనే, ఈయన యందు ఏ పాపం నేను కనుగొనలేదు, ఈయన అన్యాయ తీర్పు నొందటానికి అర్హుడు కాదు, ఈ పాప దోష శిక్ష నా మీద రాకుండా ఉండాలన్నాడు. అంత మాట అన్న ఆయన ఎందుకు ఇంత తీర్పులోకి వెళ్ళాడంటే, ఎందుకు ఇంత భరించాడంటే కేవలం నీ అపరాధాలు భరించడానికి. ఈయన చిన్న చితకా దేవుడు, బలం లేని దేవుడు, 4 మేకులు దిగ్గొట్టుకోలేని వాడు అనుకుంటానికి కాదు ఆయన చేసింది. ఆయన ఎందుకు అక్కడ అలా ఉన్నాడయ్యా అంటే ఎంత సమన్వయం ఎంత బాధ నోడ్చుకున్నా అయినా సరే నేను నా కుమారుడికి రక్షణ ఇవ్వాలని. లేకపోతే ఆయన చిట్టుకేస్తే మనం మాట్లాడుకుంటాం కదా, ఒక చిట్టుకేస్తే సైన్యాలు వచ్చి 12 సైన్యాలు వచ్చేసి అలా ఇచ్చేసింది అనుకో, మహా అయితే అంత లోకం యొక్క స్ట్రెంగ్త్, లోకల్ పాపులేషన్ అంతా వ్యూహం వస్తే అలా మొత్తం వేసిపోయిద్ది. ఆయనేమి మేకులు ఓడగొట్టుకోలేక నుంచోళ్ళ ఆయన అక్కడ. ఎందుకు నుంచున్నాడంట? నీ పాపాల కొరకు రక్షణ సిద్ధపాటు చేయటానికి నుంచున్నాడు. నువ్వు నశించడం ఇష్టం లేదు ఆయనకి. నా కుమారుడు నశిస్తాడా, నా కుమార్తె నశిస్తుందా? ఎందుకు నశించాలి? నేను వాళ్ళకి సమృద్ధి అన్నీ చేశాను కదా, సమృద్ధిగా అన్నీ ఇచ్చాను కదా, సమృద్ధిగా ఆఖరికి నా శరీరమే వాళ్ళకి అనిపించా కదా, ఇంకా ఎందుకు నశించాలని ఆయన ఏం చేస్తున్నాడు అంటే చాటున ఏడుస్తున్నాడు అన్నమాట. సో శ్రమకాల సమయంలో మనం అంటే అంతిమ లాస్ట్కి వచ్చాం కాబట్టి ఇంకా ఇక్కడ నుంచి రోజు జరిగేది ఏంటంటే ఆయన తీసుకెళ్ళటం గురించి మనం ఆలోచిస్తాము, ఆయన వీటి గురించి ఆలోచిస్తాము. సో దానికి ముందర ఒక రూట్ మ్యాప్ అంటారు కదా, సో ఎందుకు పొందాడు, ఏం పొందాడు అన్న దాని గురించి మాట్లాడుకున్నాం. సో ఈ శ్రమలు అనుభవించడానికి, ఇన్ని శ్రమలు అనుభవించడానికి కారణం ఏంటంటే ఆయనకున్న ఒకే ఒక గోల్ ఏంటంటే లోకంలో ఏ ఆత్మ నశించడం ఆయనకి ఇష్టం లేదు. పాపం ద్వారానే కానీ, తొలగిపోవటం ద్వారానే కానీ, బలహీనత ద్వారానే కానీ, అస్వస్థల ద్వారానే కానీ, లేకపోతే తృణీకరించే బాధ ద్వారానే కానీ ఎవరు ఆ బాధపడకూడదు. అందుకనే ఆయన తృణీకరింపబడ్డాడు. ఆయన తృణీకరించబడటం వల్ల, ఎన్నుకోలేకపోవటం వల్ల మనల్ని ఎన్నికగా చేశాడు. ఇప్పుడు పరలోకానికి వెళ్ళినప్పుడు ఎన్నుకునే వాళ్ళలో ఎవరి పేరు ఉంటాయి అంటే నా పేరు ఉంటుంది. ఎందుకు? మనం ఎంచబడ్డాం. దేని చేత ఎంచబడ్డాము? ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా మనం ఎంచబడ్డాము. ఆయన రక్షణ ఎలా ఇచ్చాడంటే ఆయన ఎన్నిక లేకుండా పోవటం వల్ల మనకు రక్షణ ఇచ్చాడు. సో ఆయన తృణీకరింపబడటం వల్ల మనం ఎన్నుకోబడ్డాం. ఆయన గాయాలు పొందటం వల్ల మనం స్వస్థపడ్డాం. ఆయన సిలువల భారం మోయటం వల్ల నీ మీద ఉన్న, నా మీద ఉన్న ఆ పాప భారం అనేది
తొలగించబడ్డ ఆయన సమాధికి అర్పింపబడటం వలన అక్కడున్న మన మాట చూస్తే 9వ అధ్యాయంలో క్లియర్గా మెన్షన్ చేసేది ఏంటంటే ఆయన సమాధికి సో ఆయనకేం నియమింపబడ్డదంట, ఆయనకి సమాధి నియమింపబడటం ద్వారా మనకేం వచ్చిందయ్యా అంటే విమోచన వచ్చింది. సమాధిలో ఉన్న రెండో మరణాన్ని పైన అధికారం వచ్చింది. దేనివల్ల? ఆయన సమాధిలో నిద్ర చేయటం వల్ల. ఆయన ఆ మరణపు ముళ్ళుని విరిచి తిరిగి లేవటం వల్ల. సో ఈ శ్రమకాల దినాల్లో నువ్వు జ్ఞాపకం ఎంతవరకు ఏం చేసుకున్నావో నాకైతే తెలియదు, కానీ ఇక్కడున్న ఈ 3 రోజుల్లో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే పాపం చేశానా? మనం గురువారం అంతా అయిపోయిన తర్వాత ఏదో ఇవన్నీ తీసుకెళ్ళి ఏదో చేస్తాం. ఏం చేస్తాం అక్కడ? ఇంతమంది డాడీ చేసేవాడు అనమాట, అపరాధాల్లో కాల్చి వేసుకునే ఒక ఇది చేసేవాడు. సో ఏం చేయాలంటే ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఈ అపరాధాల వల్ల ఆయన గాయపడ్డాడు, ఈ అపరాధాలని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టేయాలని ఈ శ్రమ దినాల్లో నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ గాయాల ద్వారా నాకు ఇది కలిగింది, నేను మరొక్కసారి ఈ గాయాన్ని ఆయనకి ఏం చేయగలను, ఎలా చేయగలను? ఆయన ఒకసారి నా కోసం చేసిన అపరాధ పరిహార బలి చాలు. ప్రతిసారి రోజుకు ముమ్మారు నేను ఆయన్ని బలివ్వాలనుకోవట్లేదు. దాన్ని విడిచిపెట్టేలాగా ఈ యొక్క శ్రమ దినాలను నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం అనమాట. సో ఈ మెసేజ్ కొంచెం స్లో డౌన్లోనే ఉండిద్ది, కొంచెం బాధగానే ఉండిద్ది. సో నిద్ర కూడా ఖచ్చితంగా వచ్చిద్ది, చేసేది ఏం లేదు. కానీ నిద్ర లేకుండా వినగడిన వాడు ఏమవుతాడయ్యా అంటే రక్షణ యొక్క విలువ తెలుసుకుంటాడు అనమాట. దేవుడు ఈ మాటలు దీవించి ఆశ్రయించిన కాదు.